లకు నమస్కారం. అలాగే ఈ సమావేశంలో ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, ఇంకో మాజీ మంత్రివర్యులు పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు వాణిదేవి గారికి, సుశీలారెడ్డి గారికి, అలాగే మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. గౌరవ మాజీ మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పారు. మహిళలకు సంబంధించి కేసీఆర్ గారి పాలనలో మహిళలను ఏ విధంగా గౌరవించుకున్నాం, కాపాడుకున్నాం. ఈరోజు ఒక మరి మహిళల మీద దాడులు కానీ మానభంగాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీ పత్రికల ద్వారానే చూస్తూ ఉన్నాం. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. మీకు నిజంగా ఇది ఉంటే కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ కానీ, అమరుల స్మృతి వనం కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడే తెలంగాణలోని మహిళల్ని మీరు ఘోరంగా అవమానించినట్టు, అగౌరవపరిచినట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈరోజు రుణమాఫీ గురించి, హరీష్ రావు గారి రాజీనామా గురించి డిమాండ్ చేసే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఎలాంటి కండిషన్లు పెట్టము అని చెప్పి ఎవరైనా ఇంకా లోన్లు తీసుకోకుంటే ఇమ్మీడియట్గా పోండి, డిసెంబర్ 9 రోజే మీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. ఏకకాలంలో కాదు, 3 దఫాలుగా చేస్తూ ఉన్నారు. మొదటి మాట మీరే తప్పారు. ఆ రోజు మొదటి రోజు చెప్పినప్పుడు 40,000 కోట్లని చెప్పారు. తర్వాత జరిగిన క్యాబినెట్లో 31 కోట్లు ఇస్తాము. అలాగే ఈ క్యాబినెట్ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు సేకరిస్తుంది. పెద్ద పెద్ద భూస్వాములు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు తీసేస్తే 31 కోట్లు మరి రుణమాఫీ సరిపోతుంది అని చెప్పి క్యాబినెట్ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ బడ్జెట్ వచ్చే నాటికి 26 కోట్లకే 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. రోజు మీ మాటకు మీ మాట తప్పుతున్నారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా మాట తప్పుతూ వచ్చారు. కానీ మొన్న స్వయంగా ఆగస్టు 15 రోజు మీరు ఇచ్చింది 17,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తే ఆ రోజున్న రైతుల సంఖ్య 32,000కు 17 కోట్లు సరిపోతే మీరు రైతు బంధు ఇవ్వకుండా మేము 2 సార్లు ఇచ్చే రైతు బంధుతో సమానమైన 17,000 కోట్లను మాత్రమే మీ మొత్తం ఎన్నికల మేనిఫెస్టో అయిన 2 లక్షల రుణమాఫీకి కేటాయించారు. ఇది మీరు రైతులకు చేసిన పచ్చి మోసం, దగా తప్ప ఇంకోటి కాదు. మాట తప్పింది మీరు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర రైతాంగం గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎస్ఎల్బీసీలో బ్యాంక్ లెక్కల ప్రకారం 49,000 కోట్లు సరిపోతాయన్నారు. ఏ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారు? ఎందుకు ఇంతమంది కోత పెట్టారు? ఎందుకు ఇంతమంది రైతులకు అంటే 44% మాత్రమే రుణమాఫీ చేశారు, 56% ఎగ్గొట్టారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా రుణమాఫీ తగ్గించుకుంటూ తీరని ద్రోహం, అన్యాయం చేశారు అనేక కొరీలు పెట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పైపెచ్చు హరీష్ రావు గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. మీకు హరీష్ రావు గారిని రాజీనామా అడిగే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా హరీష్ రావు గారే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన ఆగస్టు
15 గడువులోపు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలోని 13 హామీలను కూడా నెరవేర్చండి. నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అది పక్కన పెట్టేసి తూతూ మంత్రంగా మీరు రుణమాఫీ చేసి సగం కంటే ఎక్కువ మందికి ద్రోహం చేసి అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హరీష్ రావు గారు మరి రాజీనామా చేయలేదని వారి మీద దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇది శోచనీయం. తెలంగాణ వచ్చే ముందు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారి టీం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది తెలంగాణ వస్తే తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధాకారమైపోతుందని తెలంగాణలో నివసించే తెలంగాణేతరులు మరి ఆంధ్ర ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. కానీ గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణలో నివసించే వాళ్లకు తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. కానీ మీరేం చేస్తున్నారు? ఒకవైపు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టులు రాకుండా అప్పుల పాలైందని, రాష్ట్రం దివాళా తీసిందని, ప్రభుత్వం ఒక ఎయిడ్ పేషెంట్ లాగా క్యాన్సర్ పేషెంట్ లాగా ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి ఇవాళ వచ్చిన పరిశ్రమలు కూడా తరలిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు భౌతిక దాడులు కూడా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మరి నిన్న జరిగిన హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమే నిజంగా కేసీఆర్ గారే అలాంటి దాడులో అలాంటి భౌతిక దాడులు కానీ అలాంటి ఇబ్బందులు పెట్టి ఉంటే తెలంగాణ 10 ఏళ్లలో ఇంత సుభిక్షంగా ఉండేదా? రాష్ట్రం 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచేదా? అన్ని రంగాల్లో ఏ రంగాన్ని చూసినా తెలంగాణలో నివసించే వాళ్ళు ఉండేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ మా బిడ్డలని కడుపులో పెట్టి చూసుకున్నాం. వేరే రాష్ట్రాల వాళ్ళను బీహార్ అలాగే మిగతా రాష్ట్రాల వాళ్ళను కూడా యూపీ బీహార్ నుంచి వచ్చిన కూలీలను కూడా కోవిడ్ సమయంలో కడుపు నిండా అన్నం పెట్టి సొంత ఖర్చులతో సొంత ట్రైన్లు ఏర్పాటు చేసి వేరే రాష్ట్రాలకు పంపించిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అది మర్చిపోయి ఈరోజు మీరు ఈ దాడులకు పూనుకోవడం లేకపోతే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం తెచ్చే విధంగా ఆ స్థాయిని మర్చిపోయి స్థాయిని దిగజారుస్తూ ఇవాళ రంకెలేస్తూ మాట్లాడటం ఇది సరి అయింది కాదు. రేవంత్ రెడ్డి గారు మరి మీరే ఒకసారి సమీక్షించుకోవాలని నేను హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ మహిళా మంత్రులు 8 అక్కన్నట్టు 8 నెలల తర్వాత నోరు తెరిచిండ్రు. ఇప్పుడన్నా మంచి విషయాల మీద మహిళల భద్రత విషయంలో కానీ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ మహిళలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో మీరు నోరు విప్పితే బాగుంటుంది. వారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చట్టాలకు రూపకల్పన చేసి అందరికీ భద్రత కల్పించాల్సిన నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాల్సిన అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి తప్పుడు మాటలు మాట్లాడితే ఇవాళ ముఖ్యమంత్రి పార్టీ మారి వచ్చిండు, ఇదే సీతక్క పార్టీ మారి వచ్చింది, ఇదే సురేఖ గారు అనేక పార్టీలు మారి వచ్చిండ్రు. ఇవాళ అందులోనే పుట్టి పెరిగి అదే పార్టీని మోస్తున్నట్టు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీరు చేసి వస్తే ఒకటి, వారు చేస్తే ఒకటా? మరి మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడటానికి మైకి అని నిండు సభలో మీరిద్దరు మంత్రులుగా ఉండి కూడా మహిళల పక్షాన మాట్లాడలేని మీరు ఈరోజు కేటీఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కేటీఆర్ గారు ఒక మాట దొర్లితే నిన్న మీ సాక్షిగా కూడా ఏమంటే క్షమాపణలు చెప్పినా అన్నారు, మీ ముందు కూడా చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా పదే అంటే వేరే పనులు లేవు, వేరే ఆలోచన లేదు, రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని ఎంత గొప్పగా గౌరవించుకొని ఎక్కడ
హైదరాబాద్ నడిబొడ్డున మరి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన జాగాలో ఇవాళ రాజీవ్ గాంధీ మరి ఏ విధంగా అర్హత ఉంది, ఏ విధంగా పెడుతున్నారో ఒక్కసారి మీరు మనస్సాక్షిని అడగండి. కేసీఆర్ గారు చేసిందేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చేసిందేంది, మీరు చేస్తుందేందో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజాలు మీ ఆత్మ మీకు చెప్తుందని నేను భావిస్తూ, మరి ఈరోజు రుణమాఫీ కూడా ఇవాళ ఇప్పటికే దాదాపు 50-60 వేల ఫిర్యాదుల కంటే ఎక్కువ వచ్చినాయి. 2 లక్షలు చేసి మీరు 22 లక్షల మందికి ఇవ్వడం ఏంది? మేము లక్షలోపే ఆ రోజు 32 లక్షల మంది అర్హత పొందితే ఇవాళ ఎందుకు రైతులు తగ్గిపోయినరు? మీరు ఒకసారి సమీక్షించమని. మీరు ఇస్తా అన్న ప్రతి హామీ ప్రజలకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, మీ మెడలు వంచుతుంది. ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏ విధంగా తెలంగాణ సాధించినో తెలంగాణ ప్రజలకు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా సాధించడానికి, మీ మెడలు వంచడానికి మేము ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.